పిల్లలారా, ఈ మాటలు కొత్త కాదు, అందరికీ మీకు తెలిసినటువంటి పరిచయం అనేటువంటి వాక్కులే. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 34వ చరణంలో రాజు తన కుడివైపున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఇక్కడ ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. కుడివైపున ఉన్నవారు ఎడవైపున ఉన్నవారిని చూచి ఈ మాటల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి ఏమన్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమిటి ఈ ఆశీర్వాదం అనేది మనం బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే, వాస్తవానికి మన భాషలో మనమేమో చెప్పుకుంటామంటే, మంచి బిల్డింగ్, ఉన్నతమైన బిల్డింగ్ కూడా కట్టుకుంటే ఆశీర్వాదం మన దృష్టిలో, అంతే కదా. లేక పిల్లలు మంచిగా చదివి స్థిరపడితే ఆశీర్వాదం, లేక రకరకాల భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. లేక వాటిని ప్రతిసారి ఇతరులకు చెప్పుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మాకు ఫలానది ఉండదని చెప్పుకోవటం, దాన్ని బట్టి మనం అతిశయించటం కూడా కొన్నిసార్లు జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా కదా. ఇదే ఆశీర్వాదం. మరి ఇక్కడ రాయబడ్డ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం ఎవరు వర్తిస్తుంది? భూ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పుకున్నాం కదా, చాలా 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 రకాలుగా ఒక్కొక్క విధంగా స్టెప్ బై స్టెప్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలని అన్నిటి మనం 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాం. మనం కనపడ్డప్పుడు సేవకులతో చెప్పుకుంటాం, ఇరుగు పొరుగు వారితో పంచుకుంటాం. పర్లేదయా, దేవుడు మమ్మల్ని బహు దీవించాడయా, చాలా ఆశీర్వదించాడయా అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ఈ వాక్య మర్మం ఏమిటి? నా కుడివైపున వారిని చూచి కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని వీళ్ళ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును దేవుడు సిద్ధం చేసి ఉంచాడంట కదా. ఎవరు ఈ ఆశీర్వదించబడిన వాళ్ళు? ఎవరు? ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు కదా. మరి ఏ ఆశీర్వాదం ఇది? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎవరు కదా. వాస్తవానికి భూ సంబంధమైన ఆశీర్వాదం పరలోకం తీసుకెళ్ళదు కదా. మరి ఏం తీసుకెళ్ళిద్దంటే, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా వీళ్ళ కొరకు దేవుడు అంట ఒక రాజ్యాన్ని సిద్ధపరచుంచాడంట. మరి 2000 సంవత్సరాలు పైసిలుకు 14వ అధ్యాయంలో చెప్తారు యోహాను సువార్తలో, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపాటు చేసి మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకువెళతా కదా. భూ సంబంధమైన ఆశీర్వాదము పరలోకం తీసుకెళ్ళదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి కూడా మనల్ని కాపాడలేవు. అవి మనకు పూర్తి సెక్యూరిటీ కానే కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 1వ అధ్యాయం 3వ చరణంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్య భాగంలో చక్కటి మాటలు చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించెను. దేనికి ఆశీర్వాదం? ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం దేనికి? భూకు సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు చెంతకు చేర్చలేవని చెప్పుకున్నాం కదా. ఒకవేళ వాటిని బట్టి అతిశయపడ్డా, వాటిని బట్టి ఇతరులతో పంచుకున్నా, దేవుడు దీవించాడని చెప్పిన ఈ భూ సంబంధమైన ఆశీర్వాదము దేవుడి చెంతకు చేర్చలేదు. కాబట్టి ఎవరో ఆశీర్వదించబడిన వారంటే
ప్రభు రక్తములో కడగబడి ఆయన్ని జీవితకాలం అంతా ఆరాధించి స్తుతించి గణపరుస్తారే, ప్రభువును కలిగి ఉన్నటువంటి వారు, అట్టి వారికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు పరలోకములో మనకు అనుగ్రహించాడంట. ఇంకా చదువు, ఇంకా ఏమంటుంది? ఎట్లనగా ఒక ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తమ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని ఈ జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించాడు సల్లెమ్మ. ఎప్పుడంట? ఈ జగత్ పునాది వేయబడక ముందే. నిజంగా ఈ ఖాళీలో చాలామంది ఉంటారు కదా, వందలాది మంది. ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు ఎవరంటే కొద్ది మంది. చూడండి, కొద్దిమంది. చాలామంది ఉన్నారు, అందరికీ ఈ ఆశీర్వాదం లేదు. ఏ ఆశీర్వాదం లేదు? భూ సంబంధమైన ఆశీర్వాదం బోళ్ళెన్ని ఉన్నాయి, కానీ అవి పరలోకం చేర్చు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే నమ్మిన ప్రతి ఆత్మ నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ద్వారా ఉచితమైన తన దయా సంకల్పమును బట్టి తన కుమారుని ద్వారా ఈ జగత్ పునాది వేయబడక ముందే తన బిడ్డలైన వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం కదా. నిజంగా మనం కూర్చున్న వాళ్ళం ప్రభు రక్తులు కడగబడిన వారు ముఖ్యమంత్రి కంటే, ప్రధానుల కంటే, అధికారుల కంటే, లోకనాథుల కంటే కదా, కటికి పేదవారమైన దరిద్రులైన మనం ప్రభువును ఆరాధించే మనం చనిపోయినా పరలోకంలో ఉంటామని ఒక నిశ్చయిత ప్రభువే అన్నాడు. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని రండి స్వతంత్రించుకోండి. మీకోసం, లోక నాయకుల కొరకు కాదు, అధికారుల కొరకు కాదు, మంత్రుల కొరకు కాదు. ఒకవేళ రేపు చనిపోయినా మనమైనా పరలోకంలో ఉంటామే కానీ ఈ లోక నాదులు, పరలోకములో అధికారులు అనబడిన ప్రధానులు, ముఖ్యమంత్రులు అనబడిన వారు, నిజంగా చంద్రబాబు నాయుడు, మోడీ లాంటి వాళ్ళు కూడా అక్కడ కనపడకపోవచ్చు కదా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. దేవుడు ఇది మనకి ఇచ్చిన ఒక వరం కదా. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చక్కటి మాట్లాడుతుంది. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమిటంట? పాపం వలన వచ్చేది ఏంటంట? పాపం చేసిన దానికి ఫలితం ఏమిటి? మరణం. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం. కూర్చున్న ప్రతి ఒక్కడికి, ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడికి ఇది ఒక వరం. బంగారం, వెండి రకరకాలు చూసి ఉంటారు కానీ వరాలు ఎవరైనా చూసి ఉంటారో బహుశా. నేను కూడా చూడాలి వాస్తవానికి. వరం నమ్మిన ప్రతి వారికి ఇది ఒక వరం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వరం. పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణము యేసుక్రీస్తు ఆ కృపా వరము ద్వారా మనందరికీ ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా అది కొట్టివేయబడ్డది. మరణం ఇంకా ప్రభుత్వం చేయటానికి వీల్లేదు. కాబట్టి పాపములో జీవించే ప్రతి వ్యక్తి ప్రభు పక్షమున మార్చబడిన తర్వాత, నిత్యము ఆరాధికులుగా ఉన్న తర్వాత, ప్రభువుని సేవిస్తూ ఉంటుండగా, ఆయన నామాన్ని గణపరుస్తూ గొప్ప చేస్తూ ఉంటుండగా, అట్టి వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యం చాలా శ్రేష్టమైంది. యుగాయుగాలు సదాకాలం ప్రభు దగ్గర ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వీళ్ళు చేసిన పని ఏంటంట చూడండి. ఏం చేశారంట వీళ్ళు? 35వ చరణం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరులై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, సరసాలలో ఉంటిని, నా ఎందుకు వచ్చితిరని చెప్పాను. అందుకంట ఈ నీతిమంతులు అంటారంట, ప్రభువా కదా. నీతిమంతులు ఏమంటారంట? ప్రభువా ఎప్పుడయ్యా ఇవన్నీ జరిగింది? నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు? నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చాము? ఎప్పుడు దప్పిక కొన్నావు? ఎప్పుడు దాహం ఇచ్చావు? ఎప్పుడు దిగ్గంబరి ఉన్నావు? ఎప్పుడు బట్టలు ఇచ్చావు? ఎప్పుడు రోగివై ఉన్నావు? ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు? ఇవన్నీ ఎప్పుడు 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 ఎప్పుడు
నీతిమంతులు ఎప్పుడు ఎన్ని చేశామంటే, నిజంగా నీతిగా జీవించగలిగిన ప్రతి వ్యక్తి అంట ప్రభువుకి ఏ పని చేసినా వాళ్ళంట చెప్పుకోవాలంట ఇతరులకి. మర్చిపోయారు వీళ్ళు చేసి, ప్రభువుని పరామర్శించారు. ఆయన పక్షమునున్న వారికి అన్నీ చేసి తర్వాత ప్రభు అంటున్నాడు, ఇవన్నీ మీరు చేశారు 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 చేశారంటే నీతిమంతులు అంటారంట. ఎప్పుడయ్యా మేము చేసింది? ఎప్పుడు? అనీతిమంతులేమో ఇచ్చామని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. నీతిమంతులు నిజంగా దేవునికి ఒక పని చేస్తే వాళ్ళు పొరపాట్లు కూడా చెప్పాలంటే ఇతరులకు కూడా. ఎందుకంటే చెప్తే దానికి వచ్చే ప్రతిఫలం ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. మేము ఎప్పుడు చేసామని వాడు మర్చిపోతే చూడండి ఏమంటాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిని కనుక నాకు చేసితిని నిశ్చయముగా మీతో నేను చెప్పుతున్నానని వారితో అనును. నా పక్షమున పనిచేస్తున్నటువంటి వారు అల్పులు. గుర్తుపట్టాలి మీరే, ఎవరు మరి అల్పులు? అమ్మా, ఎవరు అల్పులు? అల్పులు ఎవర్రా? ఎక్కడి నుంచి వస్తారా? ప్రభు అంటాడు, నా పక్షమున నిలబడి పనిచేస్తున్నటువంటి వారు అల్పులైనటువంటి వారు, స్వల్పమైనటువంటి వారు. వారి కనుక చేస్తే నిజంగా నాకు చేసినట్టు. నీతిమంతులు ఏ చిన్న పని పెద్ద పని ఏ కార్యం చేసిన వాళ్ళు మర్చిపోతారంట. అందుకు ప్రభు గుర్తు చేస్తున్నాడు, మేమెప్పుడు చేసాం ప్రభువా, మేమెప్పుడు చేసామయ్యా, మేమెప్పుడు చేసామయ్యా, మేమెప్పుడు చేసాం. అట్టి వారి కొరకు ప్రభు అంటాడు, రండి మీ కొరకు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవటానికి రండి. అది మీ హక్కు. మేము ఎప్పుడు చేసామయ్యా, మేము ఎప్పుడు చేసామయ్యా, మేము ఎప్పుడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు ఇవ్వటానికి, నరకం నుండి రెండవ మరణాన్ని తప్పించబడటానికి, ప్రభుతో ముఖదర్శనం చేస్తూ యుగాయుగాలు సదాకాలం ప్రభుతో ఉండటానికి, నా పక్షమున పనిచేసే ఆయన నా సన్నిధిలో నా స్థానమందు నిలిచి అల్పులైన ఒక్కరికి చేస్తే ఎవరు చేసినట్టు? అది ఎవరు చేసినట్టు? ఎవరు అల్పులు? ఎవరు చేస్తున్నారు పని ఇక్కడ? మీ సంఘ కాపరి. ఏ సంఘంలో ఎవరు పని చేస్తారో అల్పులు అంట వాళ్ళు. అల్పులు ఆయనకు చేస్తే నాకు చేసినట్టు. కొందరైతే ఈ దినాల్లో యేసు ప్రభు స్వయంగా మా ఇంటికి వస్తే బాగుండన్నారు. రాట మొట్టమొదట మేము కొబ్బరి నీళ్ళు, మంచిళ్ళు, రకరకాల శిథిలి పానీయాలు అన్నీ ఇవ్వాలని ఆశపడుతున్నామయ్యా. ఆయన కనుక వస్తే వచ్చే రోజు కూడా మాకు తెలిసింది, లేక నేరుగా మా ఇంటికి వస్తే మేము ఏదో ఇవ్వాలనుకుంటున్న వాళ్ళ, ఇక్కడున్న వాళ్ళకి ఏది ఇవ్వం కానీ ఆయన వస్తే ఆయనకి ఇవ్వాలన్నమాట. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకము పుట్టినది మొదలుకొని కదా. ఇంకేమంటాడు 41 అంటాడు, అప్పుడు ఆయన ఎడమవైపునున్న వారిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం వేయలేదు. పరదేశిలో ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిలో ఇంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు. రోగినై ఇంటిని చూడరాలేదు. సెలసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పారు. అందుకు వారు, ప్రభువా ఏమంటారంట, ప్రభువా నీవు ఎప్పుడు ఆకలి కొంటివి అయినను, దప్పి గొంటి అయినను, పరదేశి వంటి అయినను, దిగంబరై ఉండట అయినను, రోగిరై ఉండట అయినను చేయపోతామని ఆయన అడిగాను. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనును. మీరు నిత్య శిక్షకును, నీతిమంతుల నిత్య జీవమునకును పోవుదురు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. అనీతిమంతులు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకానికి. వీళ్ళు అంటున్నారు
నిజంగా నీతిమంతుడి శ్వాసము మూలమున జీవించునని నీతిమంతుడు దేవుని పక్షమున, దేవుని సేవకునికి, దేవుని సన్నిధిలో ప్రతి కార్యములో ఏ పని చేసినా గుప్పిలిప్పిన ఇతరులకు పొరపాటును కూడా చెప్పడంట. అందుకు వాళ్ళు అంటుంది, ప్రభువా ఇవన్నీ మేము ఎప్పుడు చేసామయ్యా, నీకెప్పుడు చేసామయ్యా, మేము నీకెప్పుడు చేసాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నీతిమంతులు చేర్చి మర్చిపోయారంట, అంతే. వీళ్ళు ఏమంటున్నారు? అనీతిమంతులు ఏమంటున్నారు? వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి? నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నవయ్యా, నువ్వు ఎప్పుడు తప్పి కొన్నవయ్యా, ఒకవేళ నువ్వు మాకు చెప్పుంటే చేసేవాళ్ళవే కదా. ఎప్పుడు పరదేశి ఉన్నావు, ఎప్పుడు రోగిపోయి ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు అంటే నేను స్వయంగా వస్తే నాకు చేయమని కాదు, కానీ నా పక్షమని పనిచేసే వానికి అల్ఫులైన ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. ఎవరికి చేస్తే? అల్ఫులైన ఒకడికి చేస్తే, నా పక్షమ నిలబడి పనిచేస్తా పరిశీలన జరిగిస్తున్న వానికి చేస్తే నాకు చేసినట్టు. కాబట్టి నీతిమంతులు నిత్య రాజ్యానికి తక్కిన వారేమో పైన చూడండి, ఇంకా ఏమంటాడు చూడండి, చూడండి 30 చూడండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొలబాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలు నిలబెట్టెను. కుడివైపున ఎవరంట? గొర్రెలు. కుడివైపున ఉన్నవారిని చూసిందాక చెప్పుకున్నాం కదా, రండి లోకము పుట్టినది మీ కొరకు. వీళ్ళెవరంట? ఎడమవైపున ఉన్నవారు ఎవరు? మేకలు. మీకు గమనించారో లేదో, గొర్రెలకంట కాపరి ఎన్నుకుండాల్సిన అవసరం లేదంట. గొర్రెలకి కాపరి ఎన్నుకోవటానికి వీల్లేదు. గొర్రెలకి ఏడుంటాడు కాపరి? ముందు వెళతా ఉంటాడనమాట. యోహాను సువార్తలో చెప్పబడింది కదా 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును. అదే గొర్రెలను పోత తన కాపరి తన భాషలో పిలుస్తూ ఉంటే చక్కగా తనను ఎంబడిస్తాయి, తన స్వరాన్ని అంట, తన అడుగు జాడలలో నడుస్తాయి అంట. కానీ మేకలు అలా ప్రవర్తించవే, మేకలకి వెనకుండాలన్న సంఘ కాపరి. ఎందుకంటే ఇది ఆ చెట్టు ఈ చెట్టు పూల చెట్లు అన్నీ లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి పెడతా ఉంటుంది. ప్రతి చేనుకు పరిగెత్తి దీనికి క్రమశిక్షణ ఉండదు. ఏమంటుంది? దీనికి క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ గలది ఏందా అంటే గొర్రె. కాపరి దానికి సరైనటువంటి పచ్చిక బయళ్ళలో మేపాడు, జీవజలాల ఓటలు వాటికి త్రాగనిచ్చాడు, మంచిగా వాటిని మేపాడు. కనుక మేపితే సంఘ కాపరిని అనుసరించి నడుస్తాయి, తన స్వరాన్ని వింటాయి. గొర్రెలకు కాపరి ముందుంటాడు, తను ఎంబడిస్తూ ఉంటుంది, 100 గుంపైనా ఎంత గుంపైనా. తర్వాత సంఘ కాపరుల యొక్క ఆ స్పెషల్ ఉద్దేశం ఏంటంటే, సంఘములో ఉన్న ఏ గొర్రె మంచిదో, ఏ గొర్రె గుడ్డిదో, ఏ గొర్రె గొడ్డుదో, ఏ గొర్రె అడ్డుదో, మంచి గొర్రెదో, ఈ రకరకాల గొర్రెలన్నింటినీ సంఘ కాపరు అబ్జర్వ్ చేయడానికి ఆయనకు దేవుడు ఇచ్చిన స్పెషల్ జ్ఞానం. ఇంకా ఎవరి జ్ఞానం సరిపోదనమాట. పక్కవాళ్ళు మీరు పక్క అర్థం కాదు. మీ ఇంతమంది కూడా మీరు ఎలాంటి వారో, ఎవరు ఎలాంటి వారో, ఎలా భక్తిలో నిజాయితీగా నీతిగా జీవిస్తారో మీ సంఘ కాపరి ఒక్కడికి మాత్రమే తెలుసు. 100 గొర్రె కాదు, 200 గొర్రె గుంపున్నా. ఇంకెవరు దాన్ని గమనించడానికి అవసరం లేదు. మా ఊళ్ళో ఒక ఆయన కొమ్మలపాటి బావోజన్ ఉన్నాడు, యాదవులు. ఆయనకి 100 గొర్రె గుంపు ఉంది ఒకప్పుడు. ఇప్పుడైతే 500 గుంపు ఉంది. దేవుడు చూడండి, యాదవరాజులకి ఇచ్చిన, గొల్లవారికి ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదో. ఆయన ఒక గొర్రె కొండన తప్పిపోయింది. మా ఊరు చుట్టూ కొండలే. ఆ గొర్రె తప్పిపోయింది. 100 గొర్రె గుంపులో అన్నీ ఉన్నాయి, కానీ ఆ గొర్రె మాత్రం కనపట్ల. ఆయన మనసంతా ఆ గొర్రె మీదనే ఉంది. సరే, ఈ గొర్రె ఏం చేసిందంటే, కొండలకి ఈ వైపున మా ఊరు ఉంటుంది, ఆ వైపున చెన్నుపల్లి, కొండాయిపాలెం అని ఊళ్ళు ఉంటాయి. ఆ కొండాయిపాలెం వాడి గొర్రెల్లో కలిసిపోయింది. గొర్రె కలిసిపోతే గొర్రె కనపడలేదే అని వేదనతో ఉన్నాడు పాపం. ఎన్నేళ్ళు అయింది తెలుసా? 7 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయింది గొర్రె పోయేటప్పుడు కడుపుతో వెళ్ళింది, వీనింది. ఆ పిల్లతో మొదలుకొని 6 సంవత్సరాలు 6 ఈతలు ఈనింది. 6 పిల్లలు తల్లి, 7 జీవాలు అయినాయి మొత్తం. ఈయన ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎందుకో ఆ కొండాయిపాలెం చెన్నుపల్లి పన్నెండు పోయేస్తా దోవన
ఆ గొర్రెల మందలన్నీ ఆ కొండ పెట్టి పండుకొని ఉంటే నిలబడి చూస్తూ ఉన్నాడు అటువైపు. వాళ్ళలో ఒక అతను అన్నాడంట, ఏం పెద్ద అయినా ఏంది మా గొర్రెల వైపు చూస్తావు అన్నాడంట. ఏమి లేదులేయా అన్నాడు. కాదు నిజంగా చెప్పు, ఏదో జరిగింది మొత్తానికంటే. చాలా చెవుడు చెప్పాడంట. 7 సంవత్సరాలు అయిందయ్యా, 6 సంవత్సరాలు అయిందయ్యా నా గొర్రె ఒకటి పోయింది అన్నాడు. వీళ్ళు అన్నారు, గొర్రె పోయిందంటే ఏమో, ఆ గొర్రె ఎడకొచ్చి ఎన్నేళ్ళయిందో, ఎన్ని పిల్లలు పుట్టిందో ఆ తల్లి సారణ బట్టి కనుక ఒకదాని మీద ఒకటి కనుక గుర్తుబట్టి నువ్వు లేవగొట్టగలిగితే ఈ మందలో ఆ పిల్లలన్నీ నీకు ఇస్తామనంటే, ఆ జ్ఞానం చూడండి. ఆ గొర్రె మందలో బడి దాని సాలును బట్టి లేవగొట్టాడు. ఒక్కొక్కటి ఎన్నిటిని లేవగొట్టాడు తెలుసా? 6 పిల్లలు లేవగొట్టాడు. ఎన్నేళ్ళయింది ఆయన గొర్రె పోయి? 6 సంవత్సరాలు అయింది. తల్లి బాగా ముసలిదైంది. ఇదిగో ఇది తల్లి, దీనికి సంబంధించిన పిల్లలు 1 2 3 4 5 6 అని పక్క తోలుకొచ్చాడంట. వాళ్ళు ఆశ్చర్యపోయి నోటి మీద చేసుకొని, పెద్ద ఆయన తోలకెళ్ళు, ఈ గొర్రెలని నీయే. చూడండి ఎంత జ్ఞానం ఇచ్చాడు. సంఘ కాపరి. అందుకే ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వీరు నన్ను వెంబడిస్తాయి కదా. ఈ మధ్య గొర్రెలు కొన్ని స్వరాలు, సంఘ కాపరి స్వరాలు వినటంలా ఎవరొచ్చి కియాని కేకేస్తాటే పడిపోతాను. ఎందుకో మరి కాలం మీద మొత్తానికి తేడా వచ్చింది. సంఘ కాపరిని గమనించి, స్వరాన్ని గమనించి గొర్రెలు తక్కువైపోయాయి. ఎవరొచ్చి పిలిస్తే వాళ్ళు పడిపోతా ఉన్నాయి. వెళ్ళి కొద్ది రోజుల తర్వాత కనికరం చూపడం, శుక్రవారం తీసుకెళ్తారు, శనివారం అంతా మేత పెడతారు, ఆదివారం తెల్లవారుజామునమ్మా కాళ్ళు చేతులు కట్టి గొంతు మీద కత్తి పెడతారు. జాగ్రత్త గమనించండి. అందుకనే స్వరాన్ని గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. నా గొర్రెలో నా స్వరము వినను కదా. అప్పుడు గొల్లవాడు వాటిని పోగు చేసి ఒక గుంపును అంటున్నాడు, ఈ శపించబడినవి, వీటికి తండ్రి ఎవరో తెలియదు, రాజ్యం ఏదో తెలియదు, నీతి ఏదో తెలియదు, వంకెర టింకరగా తన జీవితకాలం అంతా తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతికినాయి కనుక అవి మనకు సంబంధం లేనివి, మనకు దొడ్డికి సంబంధించిన కానే కాదు. ఏ మనకు సంబంధించినంటే నా గొర్రెలు నా స్వరము వినను. అందుకే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసిన రాజ్యాన్ని వచ్చి స్వతంత్రించుకోండి. ఒక రాజ్యాన్ని ఇస్తున్నాడు మన తండ్రి. ఎంత శ్రేష్టమైన సంగతి. ఎందుకంటే ఆయన ఆకలి ఉంటే అన్నం పెట్టారు, దాహం వేస్తే దప్పికిచ్చారు, దిగంబర ఉంటే బట్టలు ఇచ్చారు, రోగి ఉంటే పరామర్శించారు, బట్టలు లేకపోతే ఇచ్చారు. అన్నీ చేసి నీతిమంతులు మర్చిపోయారంట. ప్రభు గుర్తు చేస్తున్నాడు మళ్ళీ, ఇదిగో మేము ఎప్పుడు చేశాం ప్రభువా, మీరు నాకు ఇలా చేశారంటే వాళ్ళు అంటారు, నీతిమంతులు మేము ఎప్పుడు చేసామయ్యా అంటే వాళ్ళు చేసి మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయిన ప్రభు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కానే కాదు కదా. శ్రేష్టమైన సంగతి కదా. అందుకని భూ సంబంధమైన ఆశీర్వాదము మనల్ని పరలోకము చేర్చలేదు గనక, కాబట్టి అసలైన శిశుల ఆశీర్వాదం ఏదంటే ప్రభువుని కలిగి ఉండి జీవితకాలం ఆరాధించడమే. ఇదే గొప్ప భాగ్యం, ఇది ఒక వరం కదా. ఆదికాండం 32వ అధ్యాయం 22వ చరణం కూడా ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తమ 2 దాసీలను, పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. తీసుకొని ఆ ఏరు దాటించి పంపివేసి యాకోబు ఒక్కడ మాత్రమే మిగిలిపోయాను కదా. ఈ సందర్భం అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు. పద్దనారాము నుండి హారాను నుండి పద్దనారాముకు వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళేటప్పుడు చిన్న కలగన్నాడు. ఏం కలగన్నాడంటే దేవుని యొక్క దర్శనం కన్నాడు. ఆ దర్శనంలో భయపడి, ఇది పరలోకపు గవిని అని ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోసి వెళ్ళాడు. పద్దనారాముకు వెళతా తన అన్న భార్య నుండి, కోపము నుండి కదా. చాలా దీనుడుగా, ఏమీ లేనివాడుగా, పైన మాత్రం ఒక టవల వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఒంటరిగా వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మధ్యరాత్రి కలగన్నప్పుడు ఆ కలలో ఒక దర్శనం వచ్చింది. ఇది దేవుడు నివసించే స్థలము కాబట్టి ఇది భయంకరమైన స్థలము, దీనికి పరలోక గవిని పేరు పెట్టి
చిన్న మొక్కుబడి చేసుకుంటాడు వెళ్ళేటప్పుడు. ఏమని చేసుకుంటాడు తెలుసా? 28వ అధ్యాయంలో, నేను వెళ్ళి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమందు నన్ను కాపాడి తినుటకు ఆహారం ఇచ్చి వస్త్రములిచ్చి దయచేసి ఎడల నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగను. చల్లమ్మ, నేను మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే నేను నిలిపి నూనె పోసిన ఈ రాయి ఈ స్థలములో నేను ఏం కడతా? దేవుని మందిరాన్ని కడతా. మళ్ళీ తిరిగి వస్తే ఇంకా కింద భాగంలో అంటాడు, నాకు తినడానికి ఆహారం ఇచ్చి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి నేను అక్కడ ఎన్ని సంవత్సరాలు నివసిస్తే ఏదైతే నువ్వు నాకు ఇస్తావో దాని అంతటిలో 10వ భాగము నీకు ఇస్తా. ఏమి ఇస్తానన్నాడు? 10వ భాగం. మీలో అందరూ 10వ భాగం ఇస్తారని అడిగితే ప్రశ్న, నీకెందుకయ్యా వచ్చినోడు వాక్యం చెప్పి బాగా 10వ భాగంతో 10వ భాగం తెలియనివాడు కూడా చాలామంది ఉంటారు. అది దేవుని సొత్తు. ఆ దశమాంశాలు దేవునికి ఇవ్వాలి, నీవి కాబట్టి. కానీ ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అంతే. నాకు కలిగినది యావత్తులో ఏదైతే ఇస్తావో నేను తిరిగి మళ్ళా వస్తా, నేను నాకు ఇచ్చిన దానిలో నీకు 10వ వంతు ఇస్తా, లేక ఈ స్థలము ఈ రాయి నిలిపిన చోట నేను మందిరం కడతానని వెళ్ళి మొక్కు చేసుకున్నాడు. మొక్కుబడి వెళ్ళాడు. మామ ఇంట 20 సంవత్సరాలు కొలువు చేశాడు కదా. పెద్ద కుమార్తె లేయ నిమిత్తం 7 ఏళ్ళు, చిన్న కుమార్తె నిమిత్తం 7 ఏళ్ళు, మంద నిమిత్తము 6 ఏళ్ళు, మొత్తం ఎన్ని ఏళ్ళు అయినాయి? 20 ఏళ్ళు కొలువు చేశాడు మావింట. 20 ఏళ్ళు కొలువు చేసేటప్పటికి ఒప్పుకున్న మొక్కుబడి ఏమైంది? మర్చిపోయాడు. 10వ వంతు సంగతి పూర్తిగా మర్చిపోయాడు. మందిరం సంగతి అసలే మర్చిపోయాడు. 20 ఏళ్ళలో అయ్యా నేను బయలుదేరి వెళతాను బాబు అంటే వాళ్ళ మామ పంపించడు. ఎందుకు తెలుసా? యాకోబు లాబాను ఇంటికి వెళ్ళకముందు ఉన్న మందలు కొంచెమే, కానీ యాకోబు వెళ్ళి లాబాను ఇంట కాలు పెట్టిన తర్వాత మందలన్నీ విస్తరించాయంట. అందుకని ఇంకా కొన్నాళ్ళుంటే బాగుండు. దేవుని సేవకుడు చూసారు ఆశీర్వాదం. సువార్త ప్రకటించువారు పాదములో పర్వతముల మీద సుందరములో. తెలుసా? ఇంకా కొన్నాళ్ళని 10 సార్లు జీతం మారుస్తాడు. లాబానుతో అంటాడు యాకోబు, ఇదిగో దేవుడు నీకు నాకు మధ్యవర్తి తోడుగా ఉన్నాడు సుమా, 10 మార్లు నా జీతం మార్చావు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే చివరికి లాబాను లేని సమయమున అంతా తనకు రావాల్సినంత సమకూర్చుకొని తన భార్యలు దాసీలు తన బిడ్డలను అందరినీ తీసుకొని మొత్తానికి దోవబట్టాడండి. దోవబడితే ఇక్కడ ఒక ఆయన కారాలు మీరాలు నవ్వుతున్నాడు. ఎవరికే కత్తి దోస్తున్నాడు, కనపడాలి చెప్తావాడంతంట కదా. ఆయనకు కూడా చిన్న కానుక తీశాడు ఇందులో. ఎందుకో తెలుసా? ఆయన కోపం చల్లారటానికి. సామెత ఉంది కదా, కరిసే కుక్క గనక బౌ బౌ అనేటప్పుడు ఒక కండ్లేస్తే దానికి ఏం ఆనందమో, ఇంక బౌ విడిపోద్దు ఏం విడిపోద్దు. ఆయనకు కూడా కొన్ని కానుక తీశాడు. కానుక తీసిన భయం, నా ప్రాణం తీస్తాడు మొత్తానికి నేను అని ఒక రాత్రి అందరిని పంపివేసిన తర్వాత ఒక్కడే ఆ ఎబ్బేగురేవు దాటిన తర్వాత నిలిచి ఒక రాత్రి తెల్లవారుడు దేవుడితో పెనుగులాడి ఏమంటాడు? అమ్మా ఏమంటాడు? ఏమంటాడు? ఏమంటాడు రా? 32:22 ఏమంటాడు? యాకోబు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడాను, గెలవకుండా చూచి తోడగూటి మీద కొట్టాను. పెనుగులాడుట వలన వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా ఏమంటాడు యాకోబు? ఏమంటాడు యాకోబు? చెప్పా ఏమంటాడు? వదిలిపెట్టకుండా ఉండను, కానీ ఒక్కటే నాకు కావాలి. ఏమి కావాలి? నన్ను నువ్వు ఆశ్రయించు. నేను అనుకునేవాడిని, ఇంకా ఏం చేసుకుంటావు నాయన, నీ తల మీద కొట్టుకుంటూ ఆశీర్వాదాలు. అరే గుంపు మందలేంటి, ఒంటెలేంటి, గొర్రెలు మామూలు భార్యలు కూడా ఇద్దరు, ఒకళ్ళు కాదు, 2 దాసీలు, 12 మంది పుత్ర సంతానం, వేలలో లక్షల్లో గొర్రె మందలు ఉన్నాయి. ఇంకా ఆశీర్వదించేది ఏంది?
ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం అతన్ని కాపాడలేదు కదా. భూ సంబంధమైన ఆశీర్వాదం అదిగో వాళ్ళ అన్న ద్వారా ముప్పు ఉంది. అప్పుడు అంటాడు దేవుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను. ఏమిటి ఆశీర్వాదం? ఆత్మ సంబంధించిన ఆశీర్వాదం. తన అన్న ద్వారా ప్రాణ నష్టం జరగకుండా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే అంటే దేవుడు అన్నాడు, పో ఇక నిన్ను ఆశీర్వదించాను వెళ్ళు అంటే. ఒక రాత్రి ఒక నరుడు దేవుడితో తెల్లవారుడు పోరాడి గెలిచాడనమాట. మనుషులతో గెలిచాడు, దేవుడితో గెలిచాడు. వెళ్ళు అంటే ఇప్పుడు వెళ్తున్నాడు ధైర్యంగా. నేను నిన్ను ఆశీర్వదించాను వెళ్ళు అనగానే కదా, వాళ్ళన్న 400 మందితో వస్తున్నాడు మనోళ్ళని కానొకటానికి. ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడి కాపుదల భద్రత యాకోబుకి ఎంతగా పనిచేసింది. తనకున్న మందలో ఆశీర్వాదం కావాయి, తన మందలో తన ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. ఆ తర్వాత యాకోబు ఆ దరిదాపుకు వచ్చిన తర్వాత ఏశావు ఇద్దరు ఎదురుపడి ఏశావు యాకోబు దగ్గరకు వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కళ్ళల్లో నుంచి 4 బొట్లు గార్చి ఏమంటాడు చెప్పండి, ఈ స్త్రీలు ఈ పిల్లలు నీకేమీ కావాలి. 20 ఏళ్ళు అయింది కదా, 20 ఏళ్ళు అయింది కదా, 20 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ కనిపించే స్త్రీలు ఈ పిల్లలు నీకేం కావాలి అంటే ఏమంటాడు యాకోబు చెప్పండి, ఆ దేశమందు నీ దాసునికి ఇచ్చిన పిల్లలే, నీ దాసునికి దేవుడిచ్చిన పిల్లలే. వాళ్ళు అన్నతో అంటారు, అదిగో ఆ ముందుగా వస్తున్న ఆ కానుక, ఆ 20 పొట్టేళ్ళ పిల్లలు, 200 గొర్రె గుంపు, 40 పాడి ఆవులు, ఇవన్నీ నీకే కానుక తీశానంటే అప్పుడు అంటాడు సంపటానికి వచ్చిన వ్యక్తి, నాకు అవసరం నీది ఏది కూడా నాకొద్దు, నాకు సాలినంత నాకుంది, క్షేమంగా రా. ఏడగరా, క్షేమంగా రా కదా, క్షేమంగా రా. సరే, అన్న ద్వారా వచ్చే ముప్పు తప్పిపోయింది, దేవుడు ఆశీర్వదించాడు, ఎలాంటి ప్రాణ ముప్పు లేదు కదా. పర సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది, దానికి ముందు భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా వచ్చాయి, ఎలాంటి ముప్పు లేదు. కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? దశంభాగం ఎడిపోయిందో తెలియదు పాపం. పోయేటప్పుడు ఇస్తానన్నాడు కదా, ఏమిస్తానన్నాడు, నేను కనుక క్షేమంగా తిరిగి వస్తే నాకు ఇచ్చిన అంతట్లో 10వ వంతు నీది నీకు ఇస్తానయ్యా. ఆ తర్వాత నేను రాయిగా నిలిపి నూనె పోసిన ఈ స్థలంలో ఏం కడతా, దేవుని మందిరం కడతా. ఇప్పుడు మందిరం లేదు. ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది. ఒప్పుకున్నది ఏమైంది? సామెత ఉంది లోకంలో. ఏ సామెత? ఒక ఆమె బాగా ఆపత వస్తే కోడెని ఇస్తానని ఒప్పుకున్నదంట. కోడె ఆపతో తీరిపోయిన తర్వాత ఆమె ఆలోచన చేసుకుంటుంది, ఒకదానికి మెట్టు తగ్గించుకుంటుంది అనమాట ఖర్చు. కోడెని ఇవ్వటం ఖర్చు అవుతుంది, 10,000 అవుతుంది. కోడె కంటే కోడెన్న ఒకటే కదా అని కోళ్ళు ఇద్దాం అనుకుందంట. కోడి బదులు దేన్ని తీసుకొచ్చి పెట్టింది ఆ స్థానంలో? కోడిని బేరం చేస్తే అది కూడా 500-1000 రూపాయలు చెప్పుంటారు. ఇప్పుడు అనుకుంటుందంట మళ్ళా కోడైనా కోడి పెట్టిన గుడ్డు అయినా ఒకటే కదా. చూడండి ఎంత లైన్ కలుపుకుందో చూడండి మాటలో. కోడిగుడ్డుకు వచ్చింది చివరికి. ఇప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు కనుక, నీతి గల న్యాయాధిపతి అయిన రాజు కనుక ఒప్పుకున్న కోడిని తీసుకుంటాడు, కోడిని తీసుకుంటాడు, కోడి గుడ్డును కూడా వడ్డీతో సహా తీసుకుంటాడు. అందుకే ఒప్పుకొని మొక్కు చెల్లించుటకుండా ఉండట కంటే ఒప్పుకోకుండా మొక్కుకోకుండా మంచిది, మేలు. ఒప్పుకొని చెల్లించకపోతే ఉరివడైద్ది మెడకది, చూసారా. కాబట్టి ఆ బేతేలు లో మందిరం కట్టాల్సినటువంటి ఆ మాటను మర్చిపోయిన తర్వాత ఈ మధ్యలో చాలా బిభత్సమైంది. ఇంకా అదంతా చెప్పడానికి ఇప్పుడు సమయం కదా. షేకేమికి వెళ్ళాడు. ఆ షేకేమ రాజు పిల్లలు దీనమైన మనసు వేశారు. తర్వాత తన కన్యత్వాన్ని చెడిపేశారు. వాళ్ళకి వీళ్ళకి బద్ధవైరమైంది, శత్రుత్వం అయింది. ఆ తర్వాత అప్పుడు అంటాడు 35వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటాడు చూడు, మళ్ళీ గుర్తు చేస్తాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకి వెళ్ళరా యాకోబు, లే, నీకు ఇప్పటి వరకు ఎలాంటి చేదు అనుభవం ఎందుకు నీకు ఎదురయ్యింది?
ఆ షేకెములోకి నువ్వు వెళ్ళటం, వాళ్ళు నీ కుమార్తెమైన ఆ మనసు వేయటం, వాళ్ళకి నీకు బద్ధవైరం శత్రుత్వం ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో నువ్వు మొదట లేచి బేతేలుకి వెళ్ళు. బేతేలు పోయేటప్పుడు నువ్వు ఒప్పుకున్న మొక్కుబడి సంగతి ఒక్కసారి నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు అక్కడ బలిపీఠమున కట్టి. చూసారా, బేతేలుకి వెళ్ళనగలే మనోడు గుర్తొచ్చి ఉంటుంది కదా, బేతేలుకి వెళ్ళనగలే గుర్తొచ్చి ఉంటుంది. బేతేలుకి వెళ్ళు 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ప్రమాణం, 20 ఏళ్ళకే మొక్కుబడి అన్నిటినీ మర్చిపోయాడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన రాజు కదా. కాబట్టి యాకోబును తనకున్న ఆస్తి, తనకున్న ఆశీర్వాదం, తనకున్న గొర్రెమేక మందలో ఏది కూడా తన ప్రాణాన్ని కాపాడలేవని డౌట్. ప్రాణాన్ని కాపాడటం అంటే దేవుడు అని ఒక మాట అంటాడు, అన్నీ మనకిచ్చాడంట, 2 ఆయన చేతిలో ఉంచుకున్నాడంట. ఒకటి జననం, రెండోది మరణం. ఆ మరణము భార్య నుండి, అన్న భార్య నుండి దేవుడు తప్పాడు. అసలైన అంట చేయబెట్టగా కాడ సారికి ఇబ్బంది పడి రాత్రి అంతా బెంగళూరు ఎందుకు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అందుకే ఒక నరుడు తెల్లవారు వరకు పోరాడి గెలిచాడు కనుక పెనియేలు, దేవుడితో పోరాడిన స్థలం పెనియేలు అని పేరు పెట్టాడు. తన ప్రాణాన్ని దక్కించుకున్న దినం అది, దేవుడితో పోరాడి గెలిచి కదా ప్రియులారా. అందుకే భూ సంబంధమైన ఆశీర్వాదమైన మనసు నుంచి పర సంబంధమైన ఆశీర్వాదాన్ని కనుక కోల్పోతే అంతకంటే అన్యాయం మరొకటి లేదు. కాబట్టి దేవుని బిడ్డలు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారంటే ప్రభు రక్తంలో కడగబడి ఆఖరి వరకు ప్రభుతో మనం పోరాడి గెలిచి ఇదయ్యున వాళ్ళంగా మనం ఉండాలని తెలియజేస్తుంది. ఎందుకు ఈ ఆశీర్వాదము అది మనల్ని కాపాడలేదు, ఈ ఆశీర్వాదము పరలోకం చేర్చలేదు, ఈ ఆశీర్వాదం ఏది కూడా మనకి న్యాయం చేయలేదని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, లూకా సువార్త 12వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. ఒక ధనవంతుడి గురించి మనం చాలాసార్లు చదువుకుంటాం. ఒక ధనవంతుడికి పంట సమృద్ధిగా పండితే ఏం చెప్పుకుంటాడంట, నా ప్రాణమా, చెప్పండి రా, అందరికీ తెలిసిన మాటలే కదండి, మీకు కొత్త ఇంకా చెప్పండి. సమృద్ధిగా పండింది, తనకు ఆలోచన అంట, నేనేం చేయాలా, పంట ఎక్కువగా పండింది, ఏం చేయాలా, మొదలున్న గదులన్నీ కొట్లన్నీ కొద్దివి, ఇప్పుడు విస్తరించి బాగా ఎక్కువ కట్టాలి, ఇంకా ఎక్కువ ధాన్యం పోయాలి, ఇంకా సమృద్ధిగా పండినప్పుడు తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దేవునికి ఇవ్వటం మర్చిపోయి దేవుడి సంగతి జ్ఞాపకం రాకనుకుంటున్నాడంట. ఏమని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొని ఉండగా. అయితే దేవుడు అంటాడు, ఏం పేరంట ఆయన పేరు, నాకు తెలిసి ఊరు లేదు అతనికి, పేరు లేదనుకుంటా, ఊరు కూడా లేదనుకుంటా, అతని పేరే ధనవంతుడు, అంతే, పేరే ధనవంతుడు. దేవుడి దృష్టిలోనేమో భూలోకంలోనే ధనికుడే, దేవుడి దృష్టిలోకి వచ్చేటప్పటికి ఎర్రివాడు. ఏమంటాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నాది నేను తీసుకుంటారా బాబు, ఇక నువ్వు నాది నేను తీసుకున్న తర్వాత నువ్వేమైపోతావు, ఇక మంచి పేరు పెడతాం కదా, చనిపోయిన తర్వాత శవంగా ఉంటావు కదరా, అప్పుడు చెప్పుకో, ఆ శవానికి ఇంక ఏమేం చేసుకుంటావో చేసుకో, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను. ప్రాణముతో అంటున్నాడంట, ప్రాణం వాడిపోయినట్టు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మీ అందరికి, మాకంటే పల్లెటూరు వాళ్ళకంటే మీకే ఎక్కువగా తెలుసు. మన ఈ మధ్య ఆ విమానం ఒకటి అలహాబాదులో టేకప్ పైకి లేచిన కొద్ది నిమిషాలకే కదా, ఎంత దారుణం 242 మంది, ఒక అతను బతికాడు అనుకుంటా, 221 మంది. ఒకవేళ వాడు విమానం ఎక్కితే చనిపోతారు, మసి అయిపోతారంటే కనీసం ఎక్కడ కూడా ఎక్కువ ఉన్నాడు కదా, ఇది లేచిన కాసేపటికే మీరు ఇదైపోతారంటే ఎవడు భయపడు, అక్కడ కూడా ఎక్కడో. ప్రాణం అంటే అందరికీ భయమే. చూడండి ఎంత భయంకరమైన సంగతి. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు, మంచి జ్ఞానవంతులం కాదు, విద్యావంతులం కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి కరోనా లాంటివి వచ్చినా కానీ తట్టుకొని నిలబడి జీవాత్మ ప్రాణంతో ఉన్నామంటే ప్రభు యొక్క మహాకృప.
కాబట్టి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. తన ఆస్తి తనకి ఏది అక్కడికి రాదు. ధనవంతుడు కదా, నరకానికి వెళ్ళాడు, చివరికి నరకానికి వెళ్ళాడు, తప్పించే నాదులే లేకుండా పోయాడు. అందుకే 12 చలనం కూడా చక్కటి మాటను చూడండి. ఒకని ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఆస్తి విస్తరించుట ఏమవుతుందంట? జీవానికి మూలము కాదు. కానీ దేవుడు ఉన్నాడని, సృష్టికర్త దేవుడు ఉన్నాడు సంగతి మర్చిపోకూడదు, ఎవరు మర్చిపోకూడదు. మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన ఉచితమైన మహాకృప. ఈ రోజున బ్రతికున్నామంటే కదా. రోజుకి వందల వేలలో చనిపోతున్నారు, యాక్సిడెంట్లు, రకరకాల మరణాలు, రకరకాల గొడవల ద్వారా వందల వేలాది మంది చనిపోతున్నారు. మనిషి పూర్వదినాల్లో చిన్నతనంలో చనిపోయాడు ఒక మనిషి అంటే పాపం అని అన్ని నాలుగుళ్ళు పోయి చూసి వచ్చేవి. ఇప్పుడు పక్కన యాక్సిడెంటే చనిపోతున్నారు, రోడ్డు మీద కూడా చూసే దిక్కు లేదనమాట. నిలబడి చూడటానికి కూడా వీళ్ళు అంత మానవుని యొక్క ఆ ప్రాణం కూడా తునియాసనం అయిపోయి, చాలా తునియాసనం అయిపోయి. అందుకే ప్రభు బిడ్డలుగా దేవునితో కూర్చిన భయంతో కూడిన భక్తి కలిగి జీవించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు సిద్ధపడిన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చివరగా మరొక మాట కూడా ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వాక్యం కూడా లాస్ట్గా చదివి మనం ముగించుకుందాం. వారు అమ్మా ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 శరణాలు మా జాగ్రత్తగా వినండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. చక్కటి మాట. ఎలాంటి వాడంట ఏశావు? అమ్మ చెప్పండి, ఎలాంటి వాడంట? భ్రష్టుడంట. ఎందుకు భ్రష్టుడు? తెలియకల్లా వాళ్ళందరూ కొనుక్కుంటూ వెళ్తారంట. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? ఎడన్నా 2 సెంట్లు చోటున్నా పనికి పోకుండా సోమర్తనమై ఉందగా దాన్ని అమ్ముకొని తిందాం అనుకుంటా. అది అమ్మిన తర్వాత ఇంకోటి అమ్మడానికి సిద్ధం అవుతారంట. అమ్ముకున్న వాడికి వారికి అగసాట్లు వస్తాయి, కొనుక్కున్న వాడికి ఆశీర్వాదాలు వస్తాయి కదా. ఒక్క పూట కూటి కొరకు, ఇప్పుడే చదువుకున్నాం కదా యాకోబు గారి చరిత్ర. ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడట? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుసు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరగరా. చూసావా, పోగొట్టుకున్న ఆశీర్వాదం మళ్ళీ తిరిగి ఇంకా రాదు. ఒక్కసారి నీతిని యథార్థతను తాకట్టు పెడితే ప్రభువులో నిలబడడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నీతిగా యథార్థంగా జీవించడం మానేయటం అంటే తాకట్టు పెట్టడం అంటే మానేయటం. మళ్ళా లోకంలో తిక్కల వేషాలు, ఏదో పిచ్చి పిచ్చి వేషాలు కనుక మనం వేసి ప్రభువుని కనుక విడిచిపెడితే పోగొట్టుకున్న ఆశీర్వాదం మళ్ళా తిరిగి రావాలంటే అది వచ్చేది కాదు. ఏం చేసుకున్నాడు మనవాడు? అమ్మి వేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, సమస్తాన్ని అన్నింటినీ పోగొట్టుకుంటూ వచ్చాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత పొందగోరి దానికోసం వెతుకులాడి కన్నీరు గార్చాడంట. ఆశీర్వాదం పొందగోరి దాన్ని వెతికిన అతనికి ప్రయోజనం శూన్యమే, లేకుండా పోయింది. అన్నీ తమ్ముడు కొలేసుకున్నాడు. తన తెలివి తక్కువతనం, తనలో వచ్చినటువంటి ఆ చెడు ఆలోచన, దూరదృష్టి లేనితనం కాళ్ళ ముందు పారచూసి శుభ్రంగా పోగొట్టుకున్న దాని కొరకు మళ్ళా చూస్తున్నాడు వచ్చిద్దేమోనని. కానీ మళ్ళా వచ్చేది కానీ కాదు. అందుకే పైన రాయబడ్డది. అందుకనే చూడండి పైన అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు.
15వ చరణం, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవులేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదులేమో అనియు జాగ్రత్తగా చూసుకోవాలి. చేదైన ఏరు ఏ సమయంలోనైనా మలవచ్చు కదా. బైబిల్లో చాలామంది భక్తులకే మలిచింది చేదైన ఏరు కదా. సంసోనుకు చేదైన వేరు కదా. వరాన పుట్టిన వాళ్ళకి ఏం మలిచింది? చేదైన వేరు. అననీయ సప్యరాలకు ధనరూపమైన వేరు కదా. బిలాం నోటితో ఏదైతే చెప్తాడో అది కట్టి అక్షరాలు జరిగించుకుంటాడు, దేవుడిచ్చిన వరం. అలాంటి బిలాం చిత్రుడి ద్వారా అన్యాయంగా చంపబడ్డాడు కదా. చేదైన ఏరు. నమ్మిన బిడ్డలం నిలబడ్డ మనం పడిపోకుండా జీవితకాలం చూసుకుంటూ ఉండాలి. ఆ చేదైన ఏరు మలవకుండా చూసుకోవాలి కదా. లోక సంబంధమైన ఆశీర్వాదం ఎన్నడూ ఆశీర్వాదం కానే కాదు. అర్థమైందా? ఏ ఆశీర్వాదం? పర సంబంధమైన ఆశీర్వాదం. ఏమిటి పర సంబంధమైన ఆశీర్వాదం అంటే అక్కడ ఇళ్ళు వాకిళ్ళు పొలాలు ఇళ్ల స్థలాలు పొలాలు ఏముండవు కానీ కదా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే నరకానికి వెళ్లకుండా యుగాయుగాలు సదాకాలం ప్రభుతో జీవించే ఆ కృపావరం కదా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండాలని చెప్పేవాళ్ళు. మాకు ఆ ఊళ్ళో మొన్న ఒక సహోదరి చెబుతుంది, అద్దెంకులో 2 కొన్నామయ్యా ప్లాట్లు, అమరావతిలో 1 కొన్నామయ్యా. మళ్ళీ బలమైన విశ్వాసి. నిజంగా ఉండటం తప్పు కాదు, ఉండాలి, అవసరానికి కావాలి. కానీ దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ఆశిస్తావో అది ఒకనాటికి నీది కాకుండా పోతుంది. అది నీ ఎమ్మటి వచ్చేది కానే కాదు కదా. ఇటీవల పేపర్లో చదివాం, తండ్రికి 4 కుమారులు, ఆస్తి బాగానే సంపాదించాడు. కానీ లాస్ట్లో ఒకే కుమార్తె ఉంటే 4 తర్వాత ఆ అమ్మాయి కొంచెం పెట్టాడంట. వీళ్ళందరికీ బాగానే ఇచ్చాడు, ఆమెకు చివరికి 1 ఎకరం 2 ఎకరాల ఆడపిల్లని ఇస్తే ఆ అమ్మాయికి ఎందుకు పెట్టావు, ఆ అమ్మాయికి ఎందుకు పెట్టావు అని 4 కొడుకులు కోడలు చెప్పాడు. మా నాన్నకు 1 ముద్ద కూడా వేయటానికి వీల్లేదు. మేము కనుక చూసామా అసలే ఆమె ఎప్పుడెప్పుడని ఉంటుందంట, ఇంకెందుకు వేస్తుంది? మంచంలో పురుగులు పడి సంపాదించి కూడా ఉపయోగం లేకుండా అనవసరం చనిపోయాడు. కూతురు కొంచెం పెట్టినందుకు ఎక్కడోసారి వచ్చింది చేదైన వేరు మొలిచింది, ఏదో ఒక రూపాయన వస్తుంది. అననీయ సప్యరాలకు ధనరూపమైనటువంటి వేరు కదా. అట్లా సంసోనికి ఆ ఢిల్లీ స్త్రీ ద్వారానే వేరు కదా. ఐగుప్తులో యోసేపుకు కూడా కనిపించింది, ఒక వేరు పుట్టింది ఆయనకు కూడా. కానీ నా ఒప్పుకోలా. ప్రభువును నమ్మిన ప్రతివాడు పాపములకు దూరంగా పారిపోవాలని దేవుడు వాక్యం తిమోతి పత్రిక తెలియజేస్తుంది. పారిపోయాడు, చేదైన ఏరు మలవకుండా చూసుకున్నాడు, అంతే. పరిశుద్ధత కలిగి ఉన్నాడు. పరిశుద్ధత లేకపోతే ఎవడనో ప్రభువుని చూడని వాక్యం కదా. కాబట్టి ఆఖరి వరకు ప్రభువులో జీవించాలి, ప్రభు కొరకే బ్రతకాలి. తన జీవితాన్ని మన బ్రతుకు ద్వారా ప్రభువును సంతోషపెట్టాలి, పాపమును దూరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రభువును సంతోషపెట్టాలి. ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకే ఆయన కలువరి శిలువలో వేగమయ్యాడు, త్యాగమయ్యాడు, ఆఖరి బొట్టు వరకు కార్చాడు కదా. కాళ్ళలో చేతులలో తలన ముళ్ళ కిరీటం కదా. ఎంత ఘోరమైనటువంటి మరణం నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని ఆయన శ్రమ మనకి మాదిరిగా ఉంచిపోయాడు. ఎందుకంటే మనకు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుడిని మర్చిపోకూడదు, దేవుడి సన్నిధిని మరవకూడదు. ఎందుకో తెలుసా, మనకంటే ముందు మన ప్రభు శ్రమ పొందాడు కనుక ఆయన పొందిన శ్రమల్లో మనకు వచ్చే శ్రమలో చాలా స్వల్పమైనవి. కాబట్టి అట్టి శ్రమలలో మనం ప్రభువును వదిలిపెట్టగా ఆయన పాద సన్నిధిలో నిత్యము మనం బ్రతికి చనిపోయినా ప్రభు దగ్గర యుగాయుగాలు సదాకాలం ఉండాలని ప్రభు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకి నమ్మిన ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించాడు కదా. ఏమన్నాడు తెలుసా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని వచ్చి సోదరు నీతిమంతులకు దేవుడిచ్చిన ఆ వరం భాగ్యం కదా. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాలని వాక్యం చదివిస్తుంది కనుక ప్రభు మరణాన్ని తలపోసుకుంటూ, ప్రభు శ్రమలను తలపోసుకుంటూ ప్రభు కొరకు ఆ నిత్యము యుగాయుగాలు సదాకాలం ప్రభు కొరకే ఉన్నంత వరకు ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేట మనవి చేస్తూ దేవుడు తన పరిశుద్ధ మాటలు ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. సమయాన్ని సంఘ కాపుర గారికి అప్పచెప్తాం.
సర్వాధికారి నిరంతరం స్తోత్రాలుడా. భూ సంబంధమైన ఆశీర్వాదము మనిషిని రక్షించలేదయ్యా. ప్రభా, మీరే మా రక్షకుడు, మీరే మా విమోచకుడివి, మీరే మా ప్రాణనాథుడివి. తిరిగి మేము నీ కొరకే జీవిస్తున్నాం, నీ కొరకే బ్రతుకుతున్నాం. యుగాయుగాలు సదాకాలం చనిపోయినా మీ మహిమాన్యత్యములో ఉండాలని ఆశ ప్రతిబిడ్డకు దయచేయండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన స్వతంత్రించుకోమని మీ లేఖనం చెలవిచ్చినది. విన్న వాక్యానికి నీరు కట్టి మీరు మహిమ పొందండి. సందర్భాన్ని, సమయాన్ని, సమస్తాన్ని మీ దాసునికి అప్పచెప్పండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. ముందున్న కార్యక్రమం అంతా మీ దాసుని ద్వారా జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ దివ్యమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు. ఏంటో రాజ్యము? ఎవరా రాజు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఏదో ఒక దినాన ఆయన ముందు నిలబడాలి. నిలబడ్డప్పుడు ఆత్మసంబంధ ఆశీర్వాదం గలవారు, తండ్రి చేత ఆశపడేవారు ఆ రాజ్యంలోనే ఉంటారు. లేనట్లయితే అపవాదికిని మరి దూతలు సిద్ధపరిచిన వేరొక రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళిపోతావు. వీటిలో ఏది కావాలో కోరుకోవాలంటే నీ జీవితం సరిగా ఉండాలి, అనుకృష్టిగా జీవించాలి, రక్షణ పొంది మన మనసుని పిలవ చేసే కార్యాలు అవన్నీ నేర్చుకున్నాను. మంచిది. ముగించే ముందుగా ఒక ప్రశ్న వేసి ముగిస్తాను, మనకు ఆలోచన తీసుకెళ్తాను. యాకోబు గారి జీవితాన్ని విస్తారంగా ధ్యానం చేస్తాం. ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఏమని చెప్పండి? బేతేలు దగ్గర ఒప్పందం ఏమని చేసుకున్నాడు? అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారం, ధరించే వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, మరియు నేను నిలిపిన ఈ రాయి నీ మందిరం అవుతుంది. అప్పటివరకు మందిరాలు ఉన్నాయా? మందిరం అనే పేరు మొట్టమొదటి అక్కడ రాశారు. తర్వాత నా ఆస్తి అంతటిలో 10వ వంతు ఎవరికి ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు దేవునికి? ఆలోచించేటప్పుడు కూడా కదా. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. వచ్చిందా? లేదు. ఈ దశ భాగం మీద ఇవ్వబడింది ఎప్పుడు? అరణ్యంలో సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడ్డ ఆజ్ఞ. ప్రత్యక్ష గుడారము లేదు. మొక్కున్నాడు ఏమని? ఇస్తాను అని. ఎట్లా ఇస్తాడు యాకోబు దేవునికి? వచ్చాడు అనుకోండి, తిరిగి వచ్చాడు. ప్రభా, నేను దశం భాగం అనుకుంటున్నాను, మరి ఎవరికి ఇవ్వమంటావు? యాజకుడు లేడు, లేవీయుడు లేడు, ఎవరికి ఇవ్వమంటావు? నీ ఒక ఒప్పందం దేవునితో చేసుకుంటే దాన్ని ఆయన ఏ రీతిగా అయినా తీసుకుంటాడు. ఉదాహరణకి ఇతని కంటే ముందుగా యాకోబు గారి తాతగారు ఎవరైనా అబ్రహాం గారు, ఆయన ఇచ్చాడు దశమ భాగం. తెలుసు ఎవరికి ఇచ్చాడు చూడండి అక్కడ. అబ్రహాము దగ్గర నుంచి దశమ భాగము తీసుకోవడానికి ప్రభువే దిగొచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. తీయండి ఆది కాండము శ్రేష్టమైన మాట ఇది. 10వ అధ్యాయము 17. అతడు కదలొయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొండకు రాజులోయ అనే 14వ అధ్యాయము 17వ వచనం. 14-17. అతడు కదలొయోమెరు అను అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొంటకును రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరవచ్చును. మరియు షాలేము అంటే అర్థం ఏంటి? హిబ్రూలో శాంతి రాజు. షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను. ఈ రెండు ఎవరి పనిది? ఈ రొట్టె ద్రాక్షరసము. రొట్టె ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు వారికే. ఇది అనేకుల కోసం చిదబడ్డ నా శరీరము, నా రక్తము, దీన్ని మీరు తీసుకోండి. రొట్టెను దర్శనం తీసుకుని నేను పేరు మెలికి తీసుకుని వచ్చి
అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? యాజకత్వము లేదు, లేవి లేరు, ధర్మశాస్త్రము లేదు. కానీ మనం మాట్లాడుతున్న బైబిల్ అన్నీ రాసి లేవు కదా, అక్కడక్కడ ప్రాముఖ్యంగా రాశారు. యాజకులు ఉన్నారు. ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాను. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును దేవుని వలన అబ్రహాము అని దీవించాడు. ఇప్పుడు నీ శత్రువులను చదువమ్మా శుద్ధపడుగాక చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చింది. ఎవరికి? మెల్కీసెదెకు అని సర్వోన్నతుడైన దేవుని యాజకునికి. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? దేవుని యాజకుడు. ఈయన పేరే హెబ్రీ పత్రికలో మర్మాన్ని పౌలు గారు బయలుపరుస్తారు. హెబ్రీ పత్రిక ముందుగా హెబ్రీ పత్రికలో చూస్తే చూడండి, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే, ఇప్పుడు యాకోబు సంగతికి వచ్చాం కదా, యాకోబు ఒప్పుకున్నాడు, అయ్యా నేను 10వ వంతు. ఎక్కడి నుంచి 10వ వంతు? తన తాతగారి దగ్గర పెరిగినవాడు. ఎవరు? యాకోబు. అబ్రహాం ఒడిలో పెరిగినవాడు. అందుకే 10వ వంతు ఒప్పుకున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ వరుసగా 3 భాగాలు గుర్తు చేసి ముగిస్తాను. హెబ్రీ పత్రికలో 3 డిఫరెన్స్లు. ముందుగా 2వ అధ్యాయము 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారనందున ఆ ప్రకారమే మనము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుట. చూస్తారు, అపవాదిని మరణము ద్వారా. ఎవరు? యేసయ్య మరణము అపవాదిని ఓడించడానికి. ఇంకో సంగతి తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీయులు యేసు ప్రభువు సిలువ అని ఎందుకు అన్నారంటే తెలుసా? అది కూడా దేవుని ప్రణాళికే. రోమాపత్రికలో తేటగా చెప్తాడు, ఇంకా అన్యుల ఇశ్రాయేలు కాలం దగ్గరికి రాలేదు అని పౌలు గారు చెప్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు కానీ యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకుంటే మెస్సయ్యగా ఆయన సేవనిచ్చేవాడు కాదు. ఏనిచ్చేవాళ్ళ? ఈరోజు ఇశ్రాయేలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ విశ్వాసం కోసం ప్రాణాలు ఇస్తారు, ఏమైనా చేస్తారు. ఆ 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు మా రక్షకుడిని ఒప్పుకున్నట్లయితే ఆయన సేవనిచ్చేవాళ్ళు కాదు, రక్షణ కార్యానికి అడ్డమయ్యేవాళ్ళు. యేసు ఎందుకు వచ్చాడు? తన ప్రాణం పెట్టడానికి, రక్తం కార్చడానికి. వాళ్ళు అంగీకరిస్తే ఒప్పుకునేవాళ్ళ? ప్రాణాలు ఇచ్చేవాళ్ళు తప్పితే ఆయన ఈ ఒంటి మీద ఏ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అంతేనా? అందుకే దేవుడు హృదయానికి కఠినపరిచాడు. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రవేశం. విమోచన కార్యానికి అడ్డం పడేవాళ్ళు, సిలువేనిచ్చేవాళ్ళు కాదు. 100 మంది ప్రాణాలు కోల్పోతారు తప్పితే ఆయనకు అడ్డుగా నిలబడేవాళ్ళు. అది దేవుని చిత్తం కాదు కదా. ఇదిగో తన మరణము ద్వారా ఆయన చనిపోయి లేస్తే తప్ప నిత్యజీవము లేదు, చనిపోతే తప్ప పరలోక రాజ్యం లేదు, చనిపోతే తప్ప ఆయన రక్తం ద్వారా తప్ప పాపక్షేమం లేదు. కాబట్టి ఇశ్రాయేలుకు కఠిన మనసును దేవుడు ఇచ్చాడు. చూడండి, తన మరణము ద్వారా మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయమునకు దాస్యమునకు లోబడిన వారి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు అని అంటూ, ఇది అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపొస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద, అపొస్తలులను ప్రధాన యాజకుడు. మొట్టమొదటి అపొస్తలుడు ఎవరు తెలుసా? పేతురు కాదు, ఇలా కాదు, యేసయ్యే అపొస్తలుడు, అనగా పంపబడిన వారు. అపొస్తలుడు అర్థం ఏంటి? పంపబడిన వారు. దేవుని చేత పంపబడిన మొట్టమొదటి వ్యక్తి ప్రభు అయిన యేసు అపొస్తలుడు. ఒక పని మీద యేసు ఒక పేరు ఉంది, అపొస్తలుడు.
తర్వాత ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి పని ఏంటంటే చూడదైతో తర్వాత కొంచెం ముందుకు వెళితే 4వ అధ్యాయము 14 ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపడ్డాడు. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపొందినట్లుగా ధైర్యంతో కృపాస్మాన్ని సమర్పిద్దామంటూ ఇదంతా ఇంటికి చదువుకోండి. 7వ అధ్యాయంలో ఇప్పుడు అబ్రహాం సంగతి రాస్తారు చూడండి. అబ్రహాము ఎవరికి ఇచ్చాడు? రాజులను సంహారము చేసి 7వ అధ్యాయం 1వ వచనం. తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చానో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడు. ఎవరు అనంతరం యాజకుడు? ప్రభు అయినా నిరంతరం జీవించేవాడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ ప్రధాన ఆయన నిరంతరము యాజకుడు. ఎప్పటి నుంచి? అబ్రహాము నుండి ఈనాడు వరకు కూడాను. మొదట ఆయనకు నీతికి రాజని, సమాధానపు రాజని అర్థం ఇచ్చాడు. షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశాలు లేనివాడును, జీవితకాలమునకు ఆదిను జీవమును అంతమైన లేనివాడు, ఆల్ఫా ఒమేగా, ఆది అంతం లేనివాడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎవరి మెల్కీసెదెకు? క్రీస్తు వారికి సూచన. ప్రభువే అబ్రహాము దగ్గర అబ్రహామును దీవించి అబ్రహాము కానుకను తీసుకోవడానికి ప్రభువే వచ్చాడు. ఆది లేనివాడు, అంతం లేనివాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంతే ప్రభువే. ఇక ఆ తర్వాత చెప్పుకుంటూ వస్తే ఆ అధ్యాయంలో ఎంతో తేటగా వ్రాయబడి ఉంది. చూడండి, అది అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరం ఉన్నవాడును కనుక మార్పు లేని యాజకత్వం కలిగి ఉన్నాడు. అంతేకాదు 26 పవిత్రుడును, నిర్దోషు, నిష్కల్మషుడును, పాపులో చేరక ఎన్ని ప్రభు లక్షణాలు ఉన్నవాడు, ఆకాశమైన కంటి మిక్కిలి హెచ్చిన వాడు, ఇట్టి పెద్ద యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇప్పుడు యాకోబు ఎవరికి ఇవ్వాలి? ఒప్పుకున్నాడు కదా. నా ప్రశ్న అదే. ఒప్పుకున్నాడు కదా. ఎవరు ఒప్పుకున్నాడు? నేను 10వ వంతు ఇస్తాను. ఎవరు వస్తారు తీసుకోవడానికి? ప్రభు వస్తాడు. ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. అబ్రహాం దగ్గర తీసుకున్నాడు కదా. అబ్రహాం కోసం వచ్చాడు, దీవించాడు, యాకోబుని దీవించాడు. కానీ యాకోబు ఇవ్వటం మర్చిపోయాడు. అది సిద్ధ మనసు ఉంటే ఆనాడు మరొక మాట, దేవునితో పెనుగులాడింది ఎవరో తెలుసా? ఆ దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తే, యెహోవా దూతగా ప్రత్యక్షమైన ప్రభు. ఆయనతో పెనుగులాడాడు తప్పితే, దీంపబడ్డాడు తప్పితే ఇవ్వడానికి కృప లేకుండా పోయింది కదా. అన్నకు సిద్ధం చేశాడు. ఏంటివి? కానుకలు. కానీ తన ప్రత్యక్షమైన ప్రభువును గుర్తించలేక పోయాడు. ఆశీర్వాదం కావాలి పెనుగులాడు తప్పితే రెండవది చెల్ల లేకుండా పోయింది. ఆఖరికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. అన్నాడు మందిరం అంటే బలిపీఠమే. బలర్పించాడు, ఆ బెతేలులో జీవించాడు. విజ్ఞాపనం చేస్తున్నాను, మన జీవితాల్లో మన ప్రభువు సరిపోయిన వాడు, మన ప్రధాన యాజకుడు ఆయన. నువ్వేమి ఇవ్వాలన్నా ఆయనకు మాత్రమే ఇవ్వు నీ జీవితాన్ని. ఎవరికి? ప్రభుకి. నీ వెండి బంగారము కన్నా కూడాను, నీ ఆస్తి అంతస్తు కన్నా కూడాను, నీ కానుకల కన్నా కూడాను నీ జీవితంలో అతి శ్రేష్టమైంది ఏంటి తెలుసా? నీ ప్రాణము కదా, నీ దేహము. అంతే కదా. వాక్యం ఉంటుంది, తన దేహాన్ని కాపాడుకుని ఆస్తి అంతా బాగాలేదనుకోండి. చెప్తాను, 10 లక్షలు దాచిపెట్టావు, బాగలేదు, కిడ్నీ ప్రాబ్లం అన్నాడు, 10 లక్షలు కాక అప్పు చేసి ఇంకో 10 అయినా చెప్పు పెడతావు. ఎందుకంటే అది నీకు విలువైంది. అందుకే మీ విలువైన మీ దేహాలతో దేవునిని మహిమపరచండి. ఈ ప్రాణం విలువైంది. ఎవరికి ఇవ్వాలి ఆ ప్రాణాన్ని? ప్రభు కోసం పడాలి. నీ జీవితం విలువైంది, ఆ జీవితం ప్రభువుకి ఇవ్వాలి. శ్రేష్టమైనవి.
నువ్వు జ్ఞాపకం చేసుకో. చక్కని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. మనకు ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం అందే, మన పట్టం కాదు, నా యేసు రాజ్యం అని మన రాజ్యం అని. అందులో అడుగు పెట్టాలంటే నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చేయాలి. నీ తీర్మానం, నీ ఒప్పందం. ఆయన వస్తాడు, తిరిగి వస్తాడు. ఆయన అబ్రాహాం కోసం వచ్చిన దేవుడు, యాకోబుతో పెరుగులాడిన దేవుడు. మనం తీసుకుపోవడం తిరిగి వస్తాడు ఆయన. సిద్ధపడు, జీవితం సరిచేసుకో, పాపభంగరమైన జీవితాన్ని ఆ రక్తంలో కడుక్కో, విమోచింపబడు, పశ్చాత్తాపడు. ఆయన చెప్పినట్లు ఏం చెప్పాడు ఆయన? రెండే రెండు ధర్మశాస్త్రం అంతా కూడాను, ప్రవక్తల బోధంతా రెండే రెండు ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని సేవించు, ప్రేమించు. నిన్ను వలే అంటే చెప్పండి, నిన్ను వలే అంటే ఇక నువ్వే కనపడాలి. నీ పొరుగువాడిని, ఎవరా పొరుగువాడు? ఒక మేధావి అడిగిన ప్రశ్న, ఎవరా పొరుగువాడు? బంధువా, స్నేహితుడా? ఆ ఆపద ఉన్న ప్రతి ఒక్కరు కూడా. మంచి సమయానికి పొరుగువాడు ఎవరు? కదా, ఆ ఇరుకో నుంచి ఎరుసం ఇరుకో దిగిపోతూ దొంగలు దిక్కిన వారికి పొరుగువాడు ఎవరు? బంధుత్వం ఉందా? తెలుసా? పరిచయమా? లేదు. కష్టంలో ఉన్నాడు, దారిని పూర్తి కనపడ్డాడు, దిగాడు, పరిచయం చేశాడు, అక్కడ చేర్చుకున్నాడు, పరామర్శించాడు. ఇతడే పొరుగువాడు. నువ్వు సహాయం చేయడానికి నీ బంధుత్వం అక్కర్లేదు, నీ ముఖ పరిచయం అక్కర్లేదు. మనం మన సొంత వారికి ముఖం తప్పించుకుంటాం. వాక్యం నేను రక్త సంబంధికి ముఖం తప్పించుకోదని వాక్యం, ప్రభు వాక్యం చెబుతుంది. కానీ మనం మన రక్త సంబంధం ముఖం తప్పిస్తాం, తెలియవాడితే పట్టించుకొని కూడా పట్టించుకో. జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు పట్ల యథార్థంగా సేవించు, ప్రేమించు, ఆరాధించు, కీర్తించు, జీవితానికి ఆయనకి ఇచ్చేస్తాయి. రెండవదిగా, లోకంలో ఉన్నంతకాలము దేవుని ప్రేమ కలిగి జీవించు. ఇదే ప్రభు కోరుకునేది. అటు జీవితంతో ప్రభు అంటాడు కదా, నాకు ఆహారం పెట్టావు, నాకు దప్పికిచ్చావు, నాకు బట్టలు ఇచ్చావు, నన్ను పరామర్శించావు, నన్ను పోషించావు అంటాడు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు. ఎవరు సహోదరుడు అంట? ప్రభు యొక్క సహోదరుడు. ఎవరు ప్రభు యొక్క సహోదరులు? ఇంకొక వాడి జన్మగిస్తాను. ప్రభు యొక్క సహోదరులు ఎవరు? వచ్చారు, తల్లి సహోదరులు బయట ఉన్నారు. అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చారంటే ప్రభు అంటాడు, వీడు కాదు, నా తండ్రి చిత్తమును జరిగించేవాడే, నెరవేర్చువాడే. అంతేనా? అనగా తోటి విశ్వాసిని, తోటి క్రైస్తవ సంఘములో, సమాజంలో ఉన్న నీ తోటి వారిని, నీ ఇరుపొరుగు వారిని, ప్రభునికి అప్పగించిన వారిని జాగ్రత్తగా చూసుకో. వారి పట్ల కృపణ చూపు, దయ చూపు. నీళ్ళు పోసేవానికి నీళ్ళు పోయబడతాయి. కనికరము చూపితే, కనికరము క్షమిస్తే దేవుని పద్ధతులను నింతే. క్షమిస్తే క్షమించబడతాం, కనికరం చూపితే మనం కనికరం పొందుతాం. నీరు పోస్తే ఏమి విత్తుతామో ఇది వాక్యాంశం. వాస్తవానికైతే ఈ రోజున మన రెగ్యులర్ స్టడీ ఏంది? దేవుని కోపం. ఏ అంశం చెప్పబోతున్నాను? దేవుని సేవకులను లేదా ఆయన ఎన్నుకున్న వారిని తిరుగుబాటు చేస్తే ఆయనకు వచ్చే కోపం. అందులో యాజకుల గురించి చెప్పాలనుకున్నాను. యాజకత్వం ఎలా వచ్చింది? అహరోనుకు మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు ఎందుకు దేవుడు కోపగించాడో, మేము కూడా యాజకులు మరి ఎందుకు అన్నాడో, కొరత మందినేమో అందరూ యాజకులు అంది. పేతురుపత్రిక ఏమంటే తెలుసండి? మీరు ఒకసారి చూడండి, చదువుకోండి ఆ వాక్యం, 1 పేతురుపత్రిక 7 ఈ వాక్యం పెట్టుకొని అందరూ కూడాను మేము కూడా అదే పని అందరూ సమానం ఉంటున్నారు. అక్కడ తేడా ఉంది అక్కడ. చూడండి 1 పేతురుపత్రిక. అయితే 2వ అధ్యాయం కదమ్మా, 2 మీరు 2 వర్ష చెప్పండి 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన. వీళ్ళు మామూలు యాజకులు కాదు, వీళ్ళు గుర్తుపెట్టుకోండి. పాత్ర మొదల యాజకత్వం వేరు, పాత్ర మొదల పరిచర్య వేరు.
వీరు రాజులైన యాజక. ఆ తేడా మర్చిపోతాం. ఒక్క మాట తేడా వచ్చిందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంకా ఎవరు చెప్పండి? ఎఫ్ఎస్సీ పత్రికలు, అలాగే మరికొన్ని పత్రికలు 12వ అధ్యాయంలో చెప్తాను. ఒక్కో పని ఇచ్చాడు దేవుడు కృపావరాల కొద్దీ. అలాగే కొందరిని సేవకులుగా, కాపరులుగా, అధికారులుగా ఇచ్చాడు. ఎవరి పని వాళ్ళు. ఎందుకు కోపం వచ్చింది దేవునికి? శంకర మనం చూస్తాం. మీరు రచించుకున్న సమాజం మీద మేము కూడా యాజకులమని ఎవరెవరు వచ్చారు? కొరహు కుమారులు. కొరహు అంతపడి కొంతమంది వచ్చారు. మరి కృప ఏంటంటే చక్కని మాట, బైబిల్ మాట రెఫరెన్స్ వచ్చారని చెప్తాను. కొరహు చనిపోయాడు కానీ కుమారులు బతికారు. తర్వాత వాడు పాటలు రాస్తే తెలుసండి. కొరహు కుమారులు బైబిల్ తేటగా ఉంటుంది. తండ్రితో పాటు వారి చనిపోలేదు, ఎందుకంటే తండ్రి పాపంలో పాలు పంపులు పొందలేదు. 250 మంది దహించి వేయబడ్డారు. అందులో చేరినవాడంతా భూమి నెరవేర్చి మింగివేస్తే కుమారులు తప్పించబడ్డారు. ఎంత కృప కాదు. తర్వాత వారిని తన పరిచయ దేవుడు వాడుకున్నాడు. కొరవ కుమార కీర్తన ఉంటుందో తెలుస్తుంది మీకు. ఇలా ప్రభు సైతం వచ్చేవారం ధ్యానం చేద్దాం. రాజపురం సిద్ధపడండి. గుర్తుపెట్టుకో, మనకు రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు. మనకొక రాజ్యం ఉంది. ఏంటా రాజ్యము? ఎవరా రాజు? ప్రభువైనా యేసు. ఎవరి రాజ్యంలో ఉన్నావు నువ్వు? ఇదే ప్రశ్న. ఆ రాజ్యంలో ఉంటే ఆయన చట్టాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, ఇండియాకి వేరే దేశం తేడా, చిన్న ఒక తేడా చెప్తాను. ఇక్కడ మనం రోడ్డున పోతాం అనుకోండి, మనం ఎడపక్కే పోవాలి. కుడి పక్క పోతే ఏమైపోద్ది? యాక్సిడెంట్లు అవుతాయి. గుద్దితే కేసే లేదు. ఎందుకు? రాంగ్ రూట్. మరి విదేశాల్లో, కొన్ని దేశాల్లో కుడి పక్క పోవాలి, ఎడపక్క పోకూడదు. అది ఆ దేశ చట్టం. మనకు కూడా అంతే. ఈ లోక పద్ధతులు వేరు, దేవుని రాజ్య పద్ధతులు వేరు. ఈ లోక పద్ధతి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ తీసుకొస్తే కుదరదు. అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమనుసరింపకూడదు? ఈ లోక మర్యాద. అది నేర్చుకుంటే చాలు. ఏది లోకానుసారమో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి అసహ్యమో, ఏది దేవుడు ప్రేమిస్తాడో, దేని బట్టి దేవుడు కోప్పడతాడో, ఆ తేడా తెలుసుకుంటే నెమ్మదిగా బతుకుతాం. కాబట్టి బ్రహ్మ సిద్ధపడండి. ప్రోగ్రాం చెప్తే వచ్చే ఆదివారం మన అంశం కొనసాగిద్దాం. ఇప్పటికీ 5 నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? దేవుని కోపం తెప్పించాం. మొట్టమొదటిగా దేవుని మీద సనగటం. రెండవదిగా ఆయన ఆజ్ఞాపించిన వాటిని మన జ్ఞానంతో చేయటం. దేవుని వాక్యాన్ని తృణీకరించటం. ఆయన శక్తులుగా మాట్లాడకపోవటం. విగ్రహారాధన తేటగా ధ్యానం చేస్తే ఆ విగ్రహం చెప్పాలంటే కొన్ని నెలలు చెప్పుకోవచ్చు. తెలియకుండా ఎన్ని విగ్రహాలు మనలో ఉన్నాయో, ఎలాంటి విగ్రహాల దేవుని కోపమో. మరి 6వదిగా దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడితే ఎందుకు కోపం వస్తుంది దేవునికి? ఎందుకు సేవకుల్ని ప్రభుత్వం ప్రత్యేకించాడో, ఎందుకు సేవకుల పట్ల ప్రభు అంత ప్రేమ తెలుసా మీకు? ఆయన తన సేవకుల పట్ల వ్యాజ్యమాడే, వారి పట్ల కనికరించే దేవుడు. ఆయన వారికి తోడుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు చేసేది ఆయన పని. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోకుండా వస్తే అది వేరు కదా. ఆయన ఎన్నుకున్న వాళ్ళ పట్ల ప్రభు ఎంత ఆనాటికి ఈనాటికి కూడా కొత్త మాదన పాత రెండు ధ్యానం చేస్తాం. సేవల పట్ల ప్రభు కృప చూపుతో ధ్యానం చేయబోతున్నాం. ప్రాంతం సిద్ధపడండి. మరొకసారి వాక్యం చదివి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు తన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగాక. వాక్యం కోసం ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి కానుకలు తీసుకుందాం. వితబడి వాక్యం కోసమై ఒకరు ప్రార్థన చేయండి. దయతో వాక్యం దాపోకూడదు. ఇతడు వాక్యం ఫలించాలి. ఆయన కోసం బ్రతికే కృప ఇవ్వాలి. మన జీవితాలు ఆ ప్రధాన యాజకుడికి అప్పగించాలి. ఆయన వస్తాడు మన కోసం. నువ్వు ఇచ్చే నీ హృదయాన్ని తీసుకోవడానికి ఆయన వస్తాడు. నీ హృదయపు కానుక తీసుకోవడానికి ఆయన దిగి వచ్చే ప్రభు మెల్కీసెదెకు గల నిరంతరం యాజకుడు ఆయన మన ప్రభు యేసుక్రీస్తు తిరిగి రాబోతున్న ప్రభు ఆయన. దయతో సిద్ధపడదాం. హృదయాలు సిద్ధం చేసుకుందాం. సరిచేయబడదాం. రక్తంలో కడగబడదాం. ఆయన రాజ్యం కోసం ఎదురు చూద్దాం. మన ప్రభు, మన రాజు, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుద్దాం. మోకరించండి. వాక్యం కోసమై ఒకరు ప్రార్థన చేయమని కోరుతున్నాను.